సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. మాట నిలబెట్టుకున్నాం, ఎస్సీలపై వివక్షను ప్రస్తావిస్తూ శాసనసభలో చంద్రబాబు భావోద్వేగం. రక్తమోడిన బస్తర్, సినీ ప్రముఖుల మెడకు బెట్టింగ్ యాప్ల కేసు. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్లో 85 మంది మృతి. డిజిటల్ అరెస్టు పేరుతో 20 కోట్ల రూపాయలు కొట్టేశారు. ఎంఎఫ్ హుసేన్ చిత్రానికి 118 కోట్ల రూపాయలు. భారతీయ చిత్రకళలో ఖరీదైన కళాఖండంగా రికార్డు. మెరిసే చర్మానికి మునగాకు. ఈరోజు వార్తలను చూద్దాం. మాట నిలబెట్టుకున్నాం, ఎస్సీలపై వివక్షను ప్రస్తావిస్తూ శాసనసభలో చంద్రబాబు భావోద్వేగం. ఎస్సీ వర్గీకరణపై ఎన్నికల సమయంలో చెప్పినట్లుగానే మాట నిలబెట్టుకున్నామని, 30 ఏళ్ల నిరీక్షణకు మంచి ముగింపు పలికామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వర్గీకరణపై అపోహలు అక్కర్లేదని, ఎవరికీ నష్టం జరగదని వెల్లడించారు. ఎస్సీ వర్గీకరణపై శాసనసభలో గురువారం చేపట్టిన లఘు చర్చకు సీఎం సమాధానమిచ్చారు. ఎస్సీ ఉపకులాల్లో సమన్యాయం కోసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వర్గీకరణ చేశాం. 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన రాష్ట్రం యూనిట్గా అమలు చేయాలని నిర్ణయించాం. 2026 జనగణన తర్వాత వర్గీకరణను జిల్లాల వారీగా అమలు చేస్తాం. అందరికీ సామాజిక న్యాయం అందించేందుకు కట్టుబడి ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు. రక్తమోడిన బస్తర్, మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని బస్తర్ డివిజన్లో గురువారం జరిగిన 2 భారీ ఎదురుకాల్పుల ఘటనల్లో 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఓ జవాను వీరమరణం పొందారు. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులోని ఆండ్రీ అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా సంయుక్త బలగాలు బుధవారం ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు ఇరు వర్గాల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 26 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి మృతదేహాలను, పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల్లో పశ్చిమ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యులు ఉండొచ్చని భావిస్తున్నట్లు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర కుమార్ యాదవ్, దంతెవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ తెలిపారు. సినీ ప్రముఖుల మెడకు బెట్టింగ్ యాప్ల కేసు. నిషేధిత బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన వ్యవహారం యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి సినీ ప్రముఖుల దాకా వెళ్ళింది. గురువారం మియాపూర్ పోలీస్ స్టేషన్లో నటులు రాణా దగ్గుపాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రణీత, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల, వైకాపా అధికార ప్రతినిధి శ్యామలపై కేసు నమోదైంది. వీరితో పాటు బుల్లితెర నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు శ్రీముఖి, వర్షిణి సౌందరరాజన్, సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభాశెట్టి, అమృతా చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పండు, ఇమ్రాన్ ఖాన్, విష్ణుప్రియ, హర్ష సాయి, భయ్యా సన్నీ యాదవ్, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు సుప్రీత తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. బిఎన్ఎస్లోని 318(4), 112, రెడ్ విత్ 49, తెలంగాణ గేమింగ్ యాక్ట్లోని 3(3)(a), 4 సెక్షన్లు, ఐటీ చట్టం 2008లోని 66(d) సెక్షన్ల కింద ఈ కేసు నమోదైంది. మియాపూర్కు చెందిన వ్యాపారి సీఎం ఫణీంద్ర శర్మ బుధవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ నెల 17న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోనూ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, టేస్టీ తేజ, భయ్యా సన్నీ యాదవ్, ఇమ్రాన్ ఖాన్ సహా 11 మందిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. చట్టవిరుద్ధ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలంటూ సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందుకు వారు భారీగా కమిషన్, పారితోషికం తీసుకుంటున్నారు. ఈ యాప్ల కారణంగా అప్పుల పాలై అనేక మంది ఆత్మహత్యలు చేసుకోగా చాలా కుటుంబాల్లో ఆర్థిక సంక్షోభం నెలకొంది. ఒక దశలో నేను కూడా వీటి ప్రభావానికి గురయ్యా. నా కుటుంబం హెచ్చరికతో ఆగిపోయా. బెట్టింగ్లను ప్రోత్సహిస్తున్న వారందరిపై చర్యలు తీసుకోవాలి అని ఫణీంద్ర శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయిల్ దాడుల్లో 85 మంది మృతి. గాజాలో రక్తం ఏరులై పారుతోంది. బుధవారం రాత్రి నుంచి ఇజ్రాయిల్ జరిపిన దాడుల్లో 85 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు.
133 మందికి గాయాలయ్యాయి. హమాస్ తన దగ్గర ఉన్న బందీలను విడిచిపెట్టడానికి అంగీకరించకపోవడంతో మంగళవారం నుంచి ఇజ్రాయిల్ దాడులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత 2 రోజుల్లోనే దాదాపు 500 మందికి పైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఎంఎఫ్ హుసేన్ చిత్రానికి 118 కోట్ల రూపాయలు. భారతీయ చిత్రకళలో ఖరీదైన కళాఖండంగా రికార్డు. ప్రసిద్ధ చిత్రకారుడు ఎంఎఫ్ హుసేన్ గ్రామయాత్ర పేరుతో గీసిన చిత్రానికి ఒక వేలంపాటలో 118 కోట్ల రూపాయల ధర లభించింది. హుసేన్ ఈ చిత్రాన్ని 1950లలో గీశారు. ఆధునిక భారతీయ చిత్రకళలో అతి ఖరీదైన కళాఖండంగా ఈ చిత్రం రికార్డు సృష్టించింది. న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ వేదిక క్రిస్టీలో ఈ వేలంపాట ఈ నెల 19న జరిగింది. డిజిటల్ అరెస్టు పేరుతో 20 కోట్ల రూపాయలు కొట్టేశారు. డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధురాలిని 2 నెలలు ఆమె ఇంట్లోనే బంధించి ఏకంగా 20 కోట్ల రూపాయల పైనే కొట్టేశారు. ముంబైలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. దక్షిణ ముంబైకి చెందిన వృద్ధురాలికి గతేడాది డిసెంబర్ 26 ఈ నెల 3 మధ్య సిబిఐ అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశారు. నగదు అక్రమ చెలామణి వ్యవహారంలో మీ ఖాతా ద్వారా కార్యకలాపాలు జరిగాయి. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు. ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలి. దీనిపై మేం విచారణ చేపట్టాం. ప్రతి 3 గంటలకు ఒకసారి మిమ్మల్ని తనిఖీ చేస్తాం. లేదంటే మీ పిల్లలు అరెస్ట్ అవుతారు అని ఆమెను బెదిరించారు. అనంతరం ఆమె నుంచి విడతల వారీగా 20.26 కోట్ల రూపాయలు కొట్టేశారు. వృద్ధురాలి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వివిధ ఖాతాలకు బదిలీ అయిన బాధితురాలి నగదులో 77 లక్షల రూపాయలను స్తంభింపజేసి ముంబైలో వివిధ ప్రాంతాలకు చెందిన 3 నిందితులను అరెస్ట్ చేశారు. మరో 2 నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. మెరిసే చర్మానికి మునగాకు, అందానికి ఆరోగ్యానికి మునగాకు ఎంతగానో తోడ్పడుతుంది. దీనిలో ఏ, సి, ఈ విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, మరెన్నో పోషకాలు ఉన్నాయి. మునగాకును ఆహారంలో చేర్చుకోవటం వల్ల అందులోని పోషకాలు చర్మం మీద పేరుకునే ఫ్రీ రాడికల్స్తో పోరాడతాయి. వ్యర్థాలన్నీ తొలగి చర్మం కాంతివంతమవుతుంది. ఒక గిన్నెలో గుప్పెడు మునగాకులను వేసి 1 గ్లాసు నీళ్లు పోసి బాగా మరిగించాలి. తర్వాత ఆ నీటిని వడపోయాలి. దీంతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మంచి టోనర్లా పనిచేసి చర్మం మృదువుగా మారుతుంది. మునగాకును తరచూ తినడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ పెరిగి తేమ అందుతుంది. చర్మం మీద నిలిచి ఉండే కొవ్వులను కరిగించి మొటిమలు రాకుండా చేస్తుంది. ముఖం మీద ముడతలు, గీతలు ఏర్పడకుండా నివారిస్తుంది. అకాల వార్ధక్య లక్షణాలు రానియకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. అమెరికా అధికారుల అదుపులో భారత విద్యార్థి. హమాస్ భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణలతో భారత విద్యార్థి బదర్ ఖాన్ సూరిని వాషింగ్టన్లో అమెరికా అంతర్గత భద్రతా విభాగం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన్ను త్వరలో భారత్కు తరలించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆనందమయ దేశాల్లో 118వ స్థానంలో భారత్. వరుసగా 8వసారి అగ్రభాగాన ఫిన్లాండ్. బుల్లి దేశమైన ఫిన్లాండ్ వరుసగా 8వసారి ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. మార్చి 20న అంతర్జాతీయ ఆనంద దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని వెల్బీయింగ్ రీసెర్చ్ సెంటర్ ఆనందమయ దేశాల జాబితా 2025ను గురువారం విడుదల చేసింది. గతేడాది 126వ స్థానంలో ఉన్న భారత్ 8 స్థానాలు ఎగబాకి 118వ ర్యాంక్ సాధించింది. ఐఐఎంవిలో 100% విద్యార్థులకు ఇంటర్న్షిప్లు. విశాఖలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇంటర్న్షిప్ల కోసం నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో 100% విద్యార్థులు ఎంపికయ్యారు. 2024-26 విద్యా సంవత్సరానికి ఐఐఎంలో చేరిన 344 మంది విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు. 2 నెలల ఇంటర్న్షిప్ కోసం నిర్వహించిన ప్రక్రియలో అత్యధికంగా ఓ విద్యార్థి నెలకు 3.5 లక్షల రూపాయల స్టైఫండ్ సాధించాడు. తొలి 3 మ్యాచ్ల్లో రాజస్థాన్కు పరాగ్ సారథ్యం. ఈ సీజన్ ఐపీఎల్లో రాజస్థాన్ తొలి 3 మ్యాచ్ల్లో రియాన్ పరాగ్ నాయకత్వం వహించనున్నారు. వేలి గాయం నుంచి కోలుకుంటున్న కెప్టెన్ సంజు శాంసన్ కేవలం బ్యాటర్గా ఆడతారు. పూర్తిగా నయమయ్యాకే అతను వికెట్ కీపింగ్ చేస్తారు.
శాంసన్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగే అవకాశం ఉంది. ప్రీ క్వార్టర్స్లో ప్రియాంశు స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత ఆటగాడు ప్రియాంశు రజావత్ ప్రీ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.